రైట్, ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూషన్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి ఉషశక్తి చరణ్కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సమాచారం అందుతుంది. మొత్తానికి మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం కాస్త ముదిరి పెద్దదైనట్లు కనిపిస్తుంది. మనం అక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాం. ప్రధానంగా గత కొద్ది కాలం నుంచి అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీ ఆవిడ కూడా ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన ఇవ్వలేదు. కాబట్టి మేము ఆందోళన చేస్తున్నామని చెప్పి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసనను మరింత తీవ్రతరం చేసినటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి మరింతగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది, ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి అంగన్వాడీలు అంటారు. ఏ విధమైనటువంటి పరిణామాలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? రవీంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎస్మా ప్రయోగ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే ఆలోచనతో వాళ్ళంతా కూడా సిద్ధమవుతా ఉన్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితం పెనుగొండ సత్యసాయి జిల్లాకు సంబంధించి పెనుగొండలో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రి ఉషశ్రీని అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వినతి పత్రం సమర్పించే క్రమంలో పోలీసులు అంగన్వాడీ వర్కర్లను నిలువరించే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద ఒక రకంగా చెప్పాలంటే దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడే ఉన్నటువంటి ఒక అంగన్వాడీ వర్కర్ సొమ్మసిలి పడిపోవడంతో తోటి అంగన్వాడీ వర్కర్లు ఆమెను ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఉషశ్రీ పర్యటన సందర్భంలో అంగన్వాడీ వర్కర్లు ఆమెకు వినతిపత్రం సమర్పించేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్ల ఉద్యమం మరింత తీవ్రతరం కాబోతా ఉంది. ప్రభుత్వం అకస్మాత్తుగా ఎస్మా ప్రయోగిస్తూ నిర్ణయం తీసుకోవటం పట్ల వాళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ డిమాండ్లు కోరికలు నెరవేర్చకుండా ప్రభుత్వం బలవంతంగా తమ యొక్క సమ్మెను విరమింపచేసే ప్రయత్నం ఏమాత్రం సరైంది కాదని, తాము న్యాయమైనటువంటి కోరికలు మాత్రమే కోరుతున్నామని, గతంలో ప్రభుత్వం తమ వేతనాలు పెంచేందుకు హామీ ఇచ్చిందని వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. హామీ నెరవేర్చే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా సమ్మెను భగ్నపరిచే కుట్ర ఏమాత్రం సరైంది కాదని కూడా వాళ్ళంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రవీంద్ర, రామకృష్ణ, గతంలోనే మీతో చర్చలు జరుపుతామని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అటువంటి తరుణంలో ఎక్కడా కూడా చర్చలు జరపకుండా మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మా విధానంలో మేమే వెళ్తామని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఏం చెబుతున్నారు? ఇప్పటికే పలు పర్యాయాలు సమ్మెకు దిగిన తర్వాత కూడా ప్రభుత్వం సంఘాల నాయకులతోటి చర్చలు జరిపింది. ప్రధానంగా వేతనాల పెంపుకు సంబంధించిందే వాళ్ళంతా కూడా ప్రధాన డిమాండ్గా ఉంది. ఆ డిమాండ్ను నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే పలు దఫాలుగా జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవటంతో సమ్మెను అంగన్వాడీ వర్కర్లు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు 26 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం దీని మీద స్పందించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే వాళ్ళు మరింత ఉధృతంగా సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు అంగన్వాడీల సమ్మెకు అటు తెలుగుదేశంతో పాటు సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి. ఇతర కార్మిక సంఘాలు కూడా అంగన్వాడీల వర్కర్ల ఉద్యమానికి బాసటగా నిలవటం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెను అణిచివేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో అంగన్వాడీల కోరికలను నెరవేర్చే ఆలోచన లేకపోవడంతో ప్రభుత్వం ఎస్మాను ప్రయోగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఇప్పటికే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించిన నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి సంఘాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఈ అంగన్వాడీ వర్కర్ల ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. రవీంద్ర, రామకృష్ణ, వాస్తవానికి గతంలోనే ప్రభుత్వం వారి యొక్క ఆందోళన విరమించడానికి ప్రయత్నాలు ఎక్కడా చేయలేదు. దాన్ని మరింతగా రెచ్చగొట్టే విధంగా ప్రధానంగా మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసినటువంటి పరిస్థితుల్లో
అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో తాళాలు పగలగొట్టి మరీ ఓపెన్ చేయించి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? దీని మీద కూడా తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది కదా. వాస్తవం రవీంద్ర, గత 26 రోజులుగా కూడా అంగన్వాడీ వర్కర్లు సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం అనేక హెచ్చరికలు చేసింది. మీరంతా కూడా తిరిగి విధుల్లోకి హాజరు కావాలని వాళ్ళందరినీ కూడా కోరింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మె విరమించేది లేదని చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వాలంటీర్లతోటి అక్కడ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించి అక్కడ కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ కూడా అంగన్వాడీలు ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తమ యొక్క సమ్మెను కొనసాగిస్తూ వస్తున్నారు. తమ వేతనాలను పెంచే వరకు కూడా సమ్మెను విరమించేది లేదని వాళ్ళంతా కూడా స్పష్టం చేయటం జరిగింది. అయినప్పటికీ చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయటం మినహా వారి యొక్క డిమాండ్లు నెరవేర్చే పరిస్థితి ప్రభుత్వం ఆలోచనలో లేకపోవటం, దీంతో వారిలో మరింత ఆందోళన తీవ్రతరం చేయడానికి కారణమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి సమ్మెను పూర్తి స్థాయిలో నిలుపుదల చేసే ప్రయత్నాల్లో భాగంగా యాస్మా ప్రయోగించడం జరిగింది రవీంద్ర. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ, అప్డేట్స్ అందించినందుకు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది అంగన్వాడీలు చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమం. ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్స్ ఇది. మరో బులెటిన్లో మరో బ్రేకింగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సిటీ 24x7.